స్టాక్ మార్కెట్ మీద పడ్డరన్న జనాలు. 100 రూపాయల నోటు తీసుకో, అద్దం ముందు పెట్టు, రెండుగా కనిపిస్తుంది. ఇంకో అద్దం పెట్టు, ఇన్ఫినిట్ 3-4 కనిపిస్తుంది. చుట్టూ అద్దాలు పెట్టు. ఓ ఎంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర కనిపిస్తుంది సార్. రియాలిటీగా యాక్చువల్గా ఒక 100 రూపాయల నోటే అన్ని రకాలుగా మల్టిప్లై అయిపోయి నీకు ఒక డిజిటల్ నంబర్ ఉంటుందే తప్ప నువ్వు ఏం వేసుకోవాలో కూడా డిసైడ్ చేసేది ఎక్కడో ఒక చైర్ వేసుకొని కూర్చున్నాడు కాలు మీద కాలని అన్నప్పుడు వి ఫిల్ షాక్ అయినాం. 3 కంపెనీలు ఉంటాయన్న ప్రపంచాన్ని లేవి. బ్లాక్ రాక్, వాన్గార్డ్, స్టాక్ స్ట్రీట్. ఇవి అన్ని కంపెనీల్లో ఉన్న ఎక్కువ షేర్ హోల్డర్స్ అనమాట. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి షేర్ హోల్డర్స్ చూస్తే మ్యాక్సిమం పర్సంటేజ్ బ్లాక్ రాక్, వాన్గార్డ్ నెంబర్ 1, నెంబర్ 2లో ఉంటాయి. అంత షేర్ హోల్డర్స్ ఉన్నప్పుడు వాడు ఏదైనా ఒక పాలసీని డిక్టేట్ చేయగలుగుతాడు కదా ఈజీగా. పెద్ద పెద్ద ఏ కంపెనీ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ మీద పడ్డరన్న జనాలు. స్టాక్ మార్కెట్లో పడటం అనేది ఎలాంటిదో ఒకసారి చెప్పాలి. 100 రూపాయల నోటు తీసుకో, అద్దం ముందు పెట్టు, రెండుగా కనిపిస్తుంది. ఇంకో అద్దం పెట్టు, ఇన్ఫినిట్ 3-4 కనిపిస్తుంది. చుట్టూ అద్దాలు పెట్టు. ఓ ఎంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర కనిపిస్తుంది సో. రియాలిటీగా యాక్చువల్గా ఒక 100 రూపాయల నోటే అన్ని రకాలుగా మల్టిప్లై అయిపోయి నీకు ఒక డిజిటల్ నంబర్ ఉంటుందే తప్ప ఓకే వస్తు రూపంలో అది ఎక్కడ ఉండదు. స్టాక్ మార్కెట్ని ఉండాలి, ఇన్ని మిర్రర్లు ఉండాలి అని అనుకుంటే అది ఒక 12,000, 14,000లో ఉంటే ఓకే. అది 20,000 టచ్ అవ్వడమే రాంగ్ అంటున్నా నేను. ఓకే అంటే హై పాయింట్ టచ్ అవ్వడం 20,000 రాంగ్ అంటే 40,000 టచ్ ఎక్కడికి పోతున్నారు జనాలంతా. దాని నుంచి నువ్వు క్రాష్ అయిపోతే ఇల్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే అన్న 100 రూపాయలు ఉన్నదాన్ని 2 అద్దాలు పెట్టి నువ్వు 10,000 అనుకున్నావు. 10,000 ఉందని సైకలాజికల్ ఫీలింగ్లోకి పోయినావు. ఒక అద్దం పీకేస్తాను నేను, స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది అనుకున్నాను. నా డబ్బులు పోయినా, నా డబ్బులు పోయి ఏదైనా నీ డబ్బులు పోయేది. నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకుని ఇలా బతుకుతున్నారు. ఓకే అదంతా ఒక చీప్ గేమ్, గ్యాంబ్లింగ్లోకి ఎంటర్ కాకండి, సగం మంది స్టాక్ మార్కెట్లోకి వెళ్ళకండి, దాన్ని ఆడడం రావాలి, ఏదేదో అంటారు. మళ్ళీ అదంతా పక్కన పెడితే వాళ్ళు మొత్తానికి ఇలా ఇన్వెస్ట్ చేసి దాంట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నిన్ను డిక్టేట్ చేస్తున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు రేపు పొద్దున్న ఏ షాంపూ వాడాలనేది వాడు ఎవడో చేరేసుకుని కూర్చున్నాడు డిసైడ్ చేస్తున్నాడు.